రెంగోకు, తాంజిరో, జెనిట్సు, ఇనోస్కే, నెజుకో కలిసి ముగెన్ ట్రైన్ లో డీమన్ ని ఓడిస్తారు. తరువాత అకాజాతో ఫైట్ లో రెంగోకు చనిపోయాడు. కాకి రెంగోకు ఫ్యామిలీకి రెంగోకు చనిపోయిన విషయం చెప్తుంది. హషిరాస్ మాస్టర్ కి కూడా తెలుస్తుంది. అందరూ బాధపడతారు. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే డీమన్ స్లేయర్ పార్ట్ 11. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. నేను యానిమే ఎక్స్ప్లెనేషన్ తో పాటు మూవీస్, ఏషియన్ డ్రామా, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని ఒకసారి విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్ లో పెట్టాను. ముజాన్ చిన్న పిల్లాడిలా ఒక ఫ్యామిలీ ఇంటికి దత్తతకి వెళ్తాడు. ఫ్యామిలీ ముజాన్ మంచి పిల్లాడు, చెప్పింది వింటాడు. కానీ ఏదో జబ్బు వల్ల పగలు బయటికి వెళ్ళలేడు అనుకుంటారు. అకాజా అప్పర్ 3 ర్యాంక్ బ్లడ్ మూన్ డీమన్. ముజాన్ అకాజాని బ్లూ స్పైడర్ లిల్లీ పువ్వు వెతకమంటాడు. అకాజా, మీరు అడిగిన పువ్వు దొరకలేదు, కానీ మీరు చెప్పినట్టు హసిరాని చంపాను అంటాడు. ముజాన్ కోపంగా, ఒక హసిరానే కదా నువ్వు చంపావు, అదేమీ గొప్ప కాదు. హసిరాతో 3 డీమన్ స్లేయర్స్ ఉన్నారు, వాళ్ళని ఎందుకు చంపలేదు? నన్ను నువ్వు డిసప్పాయింట్ చేశావు. మామూలు డీమన్ స్లేయర్ నిన్ను గాయపరచగలిగాడు, అప్పర్ ర్యాంక్ నుంచి దిగజారిపోయావు అని తిడతాడు. అకాజాకి తాంజిరో మీద కోపం వస్తుంది. తాంజిరో స్వాట్ విరక్కొట్టి, నీ మొహం నాకు గుర్తుంది, నిన్ను మళ్ళీ చూసినప్పుడు చంపేస్తాను అనుకుంటాడు. తాంజిరో, జెనిట్సు, ఇనోస్కే షినోబు మ్యాన్షన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. తాంజిరోకి తగిలిన దెబ్బ మానకుండానే రెంగోకు ఫ్యామిలీని కలిసి రెంగోకు చెప్పిన చివరి మాటలు వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాలి అనుకుంటాడు. రెంగోకు కాకి తాంజిరోని రెంగోకు ఇంటికి తీసుకువెళ్తుంది. రెంగోకు నాన్న రెంగోకుకి టాలెంట్ లేదు, అందుకే చనిపోయాడు అని రెంగోకుని తిడతాడు. రెంగోకు తమ్ముడు సెంజురో ఏడుస్తాడు. రెంగోకు నాన్న తాంజిరోని తను వేసుకున్న ఇయర్ రింగ్స్ ని చూసి, నువ్వు సన్ బ్రీతింగ్ టెక్నిక్స్ వాడతావు కదా అంటూ తాంజిరోని అటాక్ చేస్తాడు. తనని ఆపడానికి వచ్చిన సెంజురోని కొడతాడు. సన్ బ్రీతింగ్ టెక్నిక్స్ గురించి రెంగోకు చెప్పిన బుక్ లో రాసి ఉంటుంది. ఇప్పుడు ఉన్న అన్ని టెక్నిక్స్ సన్ బ్రీతింగ్ టెక్నిక్స్ నుంచే వచ్చాయి. రెంగోకు నాన్న రెంగోకుని తిట్టాడని తాంజిరో రెంగోకు నాన్నని అటాక్ చేస్తాడు. రెంగోకు నాన్న ఇంతకు ముందు హషిరా కాబట్టి తాంజిరోని ఆపి తనని కొడతాడు. తాంజిరో తలతో రెంగోకు నాన్న తలని గుద్దుతాడు. రెంగోకు నాన్న కళ్ళు తిరిగి కింద పడతాడు. సెంజురో తాంజిరోతో, థ్యాంక్స్, మా నాన్న అన్నయ్యని తిడుతున్నా నేనేమీ అనలేకపోయాను అంటాడు. తాంజిరో రెంగోకు చెప్పిన మాటలు సెంజురోకి చెప్తాడు. సెంజురో 12 ఫ్లేమ్ హషిరా బుక్ తాంజిరోకి ఇస్తాడు. ఆ బుక్ లో పేజీలన్నీ చింపేసి ఉంటాయి. సెంజురో, మా నాన్నే చింపి ఉంటాడు, సారీ అని చెప్తాడు. తాంజిరో, నేను సన్ బ్రీతింగ్ టెక్నిక్స్ తో స్ట్రాంగ్ గా అవుతాను, ఏదో ఒక రోజు రెంగోకు లాగా హషిరా అవుతాను అంటాడు. సెంజురో డీమన్ స్లేయర్ అవ్వడానికి ట్రై చేయడం మానేస్తాను అంటాడు. వేరే విధంగా ప్రజలకి సహాయంగా ఉందాం అనుకుంటాడు. సెంజురో తాంజిరోతో, సన్ బ్రీతింగ్ టెక్నిక్స్ గురించి నేను కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను, మా నాన్నని కూడా అడిగి చూస్తాను, ఏమైనా తెలిస్తే కాకి ద్వారా నీకు చెప్తాను అంటాడు. తాంజిరోకి రెంగోకు స్వాట్ గార్డ్ ఇస్తాడు. సెంజురో రెంగోకు చెప్పిన చివరి మాటలు వాళ్ళ నాన్నకి చెప్తాడు, మీ ఆరోగ్యం జాగ్రత్త అని. రెంగోకు నాన్నకి రెంగోకు చనిపోయాడని బాధ వేస్తుంది. పైకి కోపంగా ఉన్నట్టు నటిస్తాడు. తాంజిరో బటర్ఫ్లై మ్యాన్షన్ కి తిరిగి వెళ్తాడు. అక్కడ హగా నెజుకా తాంజిరో మళ్ళీ స్వాట్ పోగొట్టాడు అని కోపంగా ఉంటాడు. హగా నెజుకాని కూల్ చేయడానికి రైస్ డంప్లింగ్స్ ఇస్తారు. నెక్స్ట్ 4 months తాంజిరో, జెనిట్సు, ఇనోస్కే మ్యాన్షన్ లో ట్రైనింగ్ తీసుకుంటూ మిషన్స్ కి వెళ్తూ ఉంటారు. ఒక రోజు మిషన్ అయిపోయి తాంజిరో మ్యాన్షన్ కి తిరిగి వచ్చినప్పుడు అక్కడ సౌండ్ హషిరా తెంగెన్ ఉంటాడు. తెంగెన్ ఇంతకు ముందు నింజా. 2 పిల్లల్ని
తనతో బలవంతంగా మిషన్ కి తీసుకువెళ్తాడు. టాంజిరో, జెనిట్సు, ఇనోస్కే పిల్లల బదులు మేము నీతో మిషన్ కి వస్తాము అంటారు. టెంగెన్ సరే, కానీ మీరు నేను చెప్పింది వినాలి అంటాడు. నలుగురు నెజుకోతో పాటు నెక్స్ట్ మిషన్ కోసం ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ కి వెళ్తారు. ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ వేశ్యలు ఉండే చోటు. పేదవాళ్ళు డబ్బుల కోసం ఆడవాళ్ళని ఇక్కడ అమ్ముతారు. పగలు రాత్రిలా ఉంటుంది, రాత్రి పగలులా ఉంటుంది. రాత్రి చాలా మంది అక్కడికి వస్తూ ఉంటారు. డీమన్స్ ఉండడానికి ఇది సరైన చోటు. ఓయిరాన్ అందరికన్నా అందంగా ఉంటుంది. చాలా మంది తన దగ్గరికి వస్తారు. టెంగెన్ కి 3 వైఫ్స్ ఉంటారు, సుమా, మాకియో, హనాట్సురు. టెంగెన్ వైఫ్స్ ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ లో కలిసిపోయి డీమన్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ టెంగెన్ కి లెటర్స్ రాస్తూ ఉంటారు. కొన్ని రోజులుగా టెంగెన్ కి వాళ్ళ నుంచి లెటర్స్ రావట్లేదు. అందుకే వాళ్ళ వైఫ్స్ ని వెతకడానికి, డీమన్ ని చంపడానికి ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ కి వచ్చాడు. టాంజిరో, జెనిట్సు, ఇనోస్కేతో తన వైఫ్స్ ని వెతికి డీమన్ గురించి తెలుసుకోమంటాడు. ముగ్గురికి ఆడవాళ్లలాగా గెటప్ వేపించి వేరే చోట్లకి పంపిస్తాడు. వాళ్ళని జాయిన్ చేసుకోము అంటే టెంగెన్ అందంగా రెడీ అయ్యి వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. టాంజిరోకి సుమికో, జెనిట్సుకి జెంకో, ఇనోస్కేకి ఇనోకో అని పేరు పెడతాడు. టాంజిరో దగ్గర ఈ మధ్య కొంతమంది వేశ్యలు అక్కడ నుంచి ఎవరికి చెప్పకుండా పారిపోతున్నారు. సుమా కూడా వాళ్ళలో ఒకటి. సుమా డైరీలో నేను ఇక్కడ నుంచి పారిపోతున్నాను అని రాసి ఉంటుంది. టాంజిరో డీమన్ వాళ్ళని తినేసి పారిపోయారు అని సృష్టించారేమో అనుకుంటాడు. ఇనోస్కే ఉన్న దగ్గర మాకియో ఉంటుంది. తనకి ఒంట్లో బాలేదు, రూమ్ నుంచి బయటకి కూడా రావట్లేదు, హాస్పిటల్ కి వెళ్ళట్లేదు అని అందరూ మాట్లాడుకుంటారు. మాకియోని డీమన్ లెటర్స్ ఎవరికి రాస్తున్నావో చెప్పు అని అడుగుతుంది. ఇనోస్కే మాకియో రూమ్ కి వెళ్తాడు. డీమన్ సీలింగ్ లో ఉంటుంది. ఇనోస్కే రాగానే సీలింగ్ లో నుంచి, గోడల్లో నుంచి పారిపోతుంది. ఇనోస్కే కాన్సన్ట్రేట్ చేసి డీమన్ ఎక్కడ ఉందో కనుక్కోవడానికి ట్రై చేస్తాడు, కానీ కనుక్కోలేకపోతాడు. జెనిట్సుకి ఎవరో అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అక్కడికి వెళ్లి చూస్తాడు. అమ్మాయి రూమ్ లో ఏడుస్తుంది. రూమ్ శుభ్రంగా ఉండదు. జెనిట్సు రూమ్ లోకి వెళ్లి అమ్మాయిని ఓదారుస్తాడు. ఒక ఆమె జెనిట్సుతో నా రూమ్ లో నువ్వేం చేస్తున్నావు అని కోపంగా అంటుంది. ఆమె డీమన్, ఓయిరాన్, బరాబిహిమి మనుషులతో ఉంటుంది. జెనిట్సు డీమన్ మాట్లాడేదాకా డీమన్ ఉంది అని గమనించలేకపోతాడు. ఈ డీమన్ అప్పర్ ర్యాంక్ డీమన్ అయి ఉంటుంది అనుకుంటాడు. పక్కన ఉన్న అమ్మాయిలు భయంతో జెంకో నిన్నే జాయిన్ అయింది, తనకి రూల్స్ తెలియదు అంటారు. డీమన్ జెనిట్సుని చూసి చాలా చండాలంగా ఉన్నావంటుంది. ఆమె ఏడుస్తున్న అమ్మాయిని కొడుతూ రూమ్ ఎందుకు శుభ్రం చెయ్యలేదు అని తిడుతుంది. జెనిట్సు ఓయిరాన్ని ఆపుతాడు. ఆమె జెనిట్సుని కొడుతుంది. జెనిట్సు డీమన్ స్లేయర్ అని తనకి తెలుస్తుంది. చాలా సంవత్సరాల ముందు ఒక ఆమె ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ కి వచ్చింది. ఆమె వచ్చాకే చాలా మంది మాయమవుతున్నారు. ఆమె డీమన్ ఇప్పటికీ ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ లోనే ఉంది. మనుషులని తింటూ ఉంది. డీమన్ అప్పర్ 6 డీమన్. కొన్ని రోజుల ముందు ఒక ఆమెకి ఓయిరాన్ మనిషి కాదు అని తెలుస్తుంది. ఓయిరాన్ ని నువ్వు మనిషి కాదు అని అటాక్ చేస్తుంది. ఓయిరాన్ ఆమెను చంపేస్తుంది. తన గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరికి చెప్పకుండా సైలెంట్ గా ఉంటారు. రూమ్ కి వచ్చేసరికి రూమ్ లో ముజాన్ ఉంటాడు. ముజాన్ కి ఈ డీమన్ ఇష్టం. అందంగా ఉంటుంది, అంతేకాకుండా స్ట్రాంగ్ గా ఉంటుంది. 7 హష్రాస్ ని ఓడించింది. ముజాన్ తనతో డీమన్ స్లేయర్స్ ఎప్పుడైనా రావచ్చు, రెడీగా ఉండు అంటాడు. ఓయిరాన్ కొట్టాక జెనిట్సు కళ్ళు తిరిగి పడిపోతాడు. పిల్లలు జెనిట్స్ ని మంచం మీద పడుకోపెడతారు. కొంచెం సేపు అయ్యాక జెనిట్స్ కి మెలకువ వస్తుంది. పిల్లలు జెనిట్స్ కి మా గురించి ఆలోచించినందుకు థ్యాంక్స్, ఇక్కడ ఎవరి గురించి వాళ్ళే ఆలోచిస్తారు అంటారు. పిల్లలు వెళ్ళాక డీమన్ జెనిట్స్ ని తీసుకొని వెళ్లిపోతుంది. మాకియోని డీమన్ ట్రాప్ చేసింది. సుమా, హనాట్సురుకి ఏమైందో ఇంకా తెలియదు. జెనిట్స్ ని డీమన్ తీసుకువెళ్లిపోతుంది. వాళ్ళు డీమన్స్ నుంచి తప్పించుకోగలరా? టెంగెన్ కి వాళ్ళ గురించి తెలుస్తుందా? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో
గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.